బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం. ఎవరు బాబు? నీకెందుకు? ఆర్చేవాడివా తీర్చేవాడివా? అలాంటి వాడిని అనుకో. ఏమిటి అలా నీరసంగా దీనంగా ఉన్నావు? ఎల్లా రాణిగారిని అడుగు. ఓహో, ఆలి మీద అలిగున్నావా? అలక్క ముద్దెట్టుకోమంటావా? అమ్మో, బాగా ఆకలి మీద ఉన్నావు. అరక్క లంకనమా దొరక్క ఉపోషమా? ఎలాగైనా పుణ్యమేట్లే. ఇవాళ శివరాత్రి. నువ్వు అదే మాట. ఎవడయ్యా శివుడు? కనపడకుండా నన్ను నా అల్ని యాపకి తింటున్నాడు. ఇవాళ ఆయన గారి పూజ అయితే నేనెందుకు పత్తుండాలా? నాకేం కర్మని. అంతే మరి. అయినా పూజలు పుట్టినరోజులు అయితే విందులు చేస్తూ తింటారు కానీ కడుపు కాల్చుకుంటారా? అది గలాగాను. ఆ మాట రాణి గారికి చెప్పు. ఇవాళ తినకూడదు, తినాలన్నా ఏటి దొరకదు అని శకునాలు చెప్పింది. చేపాలెట్టింది. ఒకవేళ దొరికినా తింటే భస్మం అంట. ఆ శివ ఎవడో మూడో కనిప్పి భస్మం చేస్తా అంట. భస్మం. పిచ్చివాడ. శివుని మూడో కంట భగ్గుమనే మంట ఉంది, ఓదార్చే వెన్నెలా ఉంది. మనం తెలుసుకోవాలి అసలు. మూడో కన్ను శివుడికే కాదు, జీవులందరికీ ఉంది. మూడో కన్నంటే లోవెలు, మన లోపలి చీకట్లో వెలిగే చిన్న దీపం. నీ తప్పు నువ్వు తెలుసుకో, ఎదుటివాడి గొప్ప ఒప్పుకో. అప్పుడు చీకటి చెదిరిపోతుంది, దీపం పెద్దదవుతుంది, దారి బాగా కనిపిస్తుంది. అప్పుడు నువ్వే శివుడివి. ఆ చూపే మూడో కన్ను. ఆ కంటి సిరి నీ కండసిరి కన్నా గొప్పది. ఏటయ్యా మళ్ళీ శివుడు అంటావు? అసలే నాకు సిర్రెత్తిపోతాను. అమ్మా, అమ్మా నేల. సౌలు, తమరు ఊరు పేరు లేనివాణ్ణి తల్లి. శివయాను సాంబయాను. ఎలా పిలిచినా పలుకుతాను, ఎలా తలిచినా పలుకుతాను. అది సరే కాని నీకిదేమన్నా బాగుందమ్మా నేల? సౌలు, నా పేరు. పేరే ఏమిటి? నీ కథ తెలుసు, నీ మామ కథ తెలుసు. అదే అడుగుతున్నాను. ఏమ్మా, అతనికి శివుడు గివుడు లేడు కదా, ఇంకా శివరాత్రి నవరాత్రి అని నియమాలు పెడతావా? వేట దొరకదని శకునం చెబుతావా? అది కాదు సౌలు. ఇయాల సింహం కాడి నుంచి సీమ దాకా ఉపవాసం ఉండి. తిన్నడు సింహం కాడు చీమా కాడు, మనిషి, నీ భర్త. మొగుడు పెళ్ళాం సగం సగం కదా, సగం నేను సగం తాను అన్నట్టు ఉండాలి కదా. నీ మొగుడికి ఆకలిస్తే నువ్వు బోగెట్టాలి కానీ ఆ దేవుడు దిగొస్తాడా? శివుడాజ్ఞ లేనిదే ఏమీ దొరకదంటారు. ఆజ్ఞ అయిందేమో ఇచ్చి పంపాడు. అలాగా? మరి తను రాలేదనా? ఎందుకొస్తాడు? నువ్వు సాధించావని అలిగి ఏటిగట్టును పడుకున్నాడు. నేను కనిపిస్తే ఇచ్చి పంపాడు. ఆయన మీకు తెలుసా? బాగా, నాకు చాలా దగ్గరలే. అయ్యో, నిలబడే ఉన్నారు, కూర్చోండి, కాసిన పాలు తెస్తాను. వద్దమ్మా, ముందు వంట చేసి అతనికి తీసుకువెళ్ళు. ఆ తిన్నడి కన్నీరు తుడిస్తే అదే నాకు అభిషేకం. బ్రహ్మమురారిసురార్చితలింగం.
ఇంటి తేనె, కరకుట్లు, కానీ తీయని తేనెలో దోర ముక్కలు నంచుకు తింటే కానీ ఇప్పుడు వెళ్ళి మళ్ళీ నిన్ను తెమ్మనేవు. ముక్కలు చల్లారిపోతాయి రా. కానీ నిన్నే కన్నెత్తి పన్నెత్తి పలుకు పరపద్దులే బొబ్బుది అదే పది ఇంచేపు ఇక్కడే ఉంటావు కదయ్యా. ఇంతక్క చూసావు, ఇంతక్క నవ్వావు, ఇంట్లో దాంకున్నావా? మనం ఆరగించు, పువ్వు ఆరగించు. తండ్రి ఇక్క మోమాటమా? బెట్టు చేస్తున్నావా? ఏ రుచిగా ఉండదు అనుమానమా? నేను రుచి చూసి తెచ్చాలే. దోరగా కాల్చాను. ఇట్టే నోట పెడితే అట్టే కరిగిపోతాయి. చూడు ఆసాని నిన్నే తినవయ్య నా కన్న తండ్రి, మారాము చేయకు మము కన్న తండ్రి. ఆకలేసి నీవు అలమటించేవు, అలమటిస్తే కనుల కన్నీరు కారు, నీ కంటి నీరు నే చూడలేను. బ్రహ్మమురారి సురార్చితలింగం. దేవరా నా తండ్రి, బుద్ధి బుద్ధి, ఇంకెప్పుడు పరాజకాలను తిను, బహు తిను. కరగుట్లే తేనేది సామే, అలిగి ఆవలకి ఇసేసావా? వాళ్ళు ఎత్తుకుపోయారా? చెప్పు సామే, పన్నెత్తి పలుకు, కన్నెత్తి చూడు సామే. సామే ఏంటిది? నీకంట నీరా? ఆకలేసా? నోటికాడు కూడు లాగేశారనా? చెప్పు సామి, ఆనాడు నీ అత్తోరింట అమ్మోరు అగ్గిలో దూకినప్పుడే ఆడలేదు నువ్వు. బొగ్గుమని మండే గరళాన్ని మింగినప్పుడు నీ కంట నీరు లేదంట. ఆ ధర్మరాజు తమ్ముడు ఇంటి బద్దతో నీ నెత్తిన కొట్టినాడే ఆడలేదు నువ్వు. అంతకంటే కట్టం ఇప్పుడే వచ్చిందయ్యా. అయినా నిప్పులు ఊసే కంట నీరేంటి సామి? ఏం బాగోలేదు సామి, నాకు చాలా గుబులుగా ఉంది. చెప్పు తండ్రి. నా కోసమా? దారి తప్పిన పిట్టడు దారికొచ్చాడని సంతోషమా? నన్నాళ్ళు కొట్టారనా? నాకేం దెబ్బలు తగలేదు స్వామి. చూడు, ఈ కట్టె చాలా కట్టిది. నువ్వు కట్టిందేగా, దెబ్బలానో. ఇది నవ్వు కాదు, ఏడుపు కాదు. అలాంటి కన్నీరైతే ఆకంట కూడా ఉండాలి. నాలకపడి ఉంటుంది పాపం. అమ్మో, మందేయాల సామె కంటికి జబ్బొచ్చింది. ఇంత ముదిరేదాకా బాధ అనుకున్నావా సామె? సామె, ఓ సిడికి చెప్పి నెప్పుకాయ పసాకి తెస్తా. ఇక్కడ ఉన్నట్టు వచ్చేస్తాగా. చీటి కంటే సిడికి చేపాకు. నొప్ప ఏ కంటికి అని నువ్వే అడుగుతావు. ఇదేంటి, మందు కూడా చెప్పిందా? బెడిసిందా? నాకేం దారి? నా తండ్రి,
ఇలాంటి పని చేశానేటి? కన్ను మొత్తం పాడు చేశానా? సగం లోకం చీకటి చేశానా? సగం లోకం చీకటి చేశాను తండ్రి. తెలిసింది తెలిసింది. కంటి కన్నే మందు నా కన్ను. నాదేటి ఇది నీదేగా. ఆ కన్నుకి ఈ కన్ను మందు. ఉండు స్వామి ఉండు. భయం లేదు, మందు కనిపెట్టేశాగా. ఆ కన్నుకి ఈ కన్నుంది. సాయం ఇక నుంచి నా కళ్ళతో నువ్వు లోకాన్ని చూసావు, నీ ఎలుగుతో నేను నిన్ను చూశాను. నా బతుకు పండింది. పుటక పుట్టినందుకు తరించాను తండ్రి. మరి మూడో కన్ను నెత్తురొత్తే ఎలాగా అనుకుంటున్నావా? సామే, మూడో కన్ను నీకే కాదు నాకు ఉంది. నువ్వే చెప్పావుగా, మూడో కన్ను అందరిలోనూ ఉంటాదని, చిన్న దీపంలా లోన వెలుగుతుంటాదని. కన్నేటి ప్రాణానికి ప్రాణమే పెట్టేస్తా. కానీ దేవరా, ఒకవేళ నిజంగా నీ మూడో కన్ను నెత్తురు చిందితే నాకు తెలిసేది ఎలా? నా రెండు కళ్ళు పోయాక మూడో కంటితో నిన్ను చూడడం నాకు తెలియదే. ఏం దారి దేవరా? ఆయన ముందు లేపు తగ్గనే. పరమేశ్వర, పరంజ్యోతి, పార్వతి, పరాశక్తి, పాహిమాం పాహిమాం. నాయన, భగవంతుని కటాక్షం వల్ల భక్తుడు చరితార్థుడు కావడం సహజం. కానీ ఈనాడు అపూర్వమైన నీ అర్చనతో, నిర్మలమైన భక్తితో భగవంతుడే ధన్యుడేనాడు. కన్నులర్పించి పూజ చేసిన నీవు నేటి నుంచి భక్త కన్నప్ప అన్న నామధేయంతో ఆ చంద్ర తారార్కం భక్తజన హృదయాలలో వెలుగొందుతావు. పరమేశ్వర, ఈ కీర్తి చంద్రికలపై నాకు ఆశ లేదు. ఉన్నదల్లా నీ పదపద్మ రేణువుని నిరంతరం నీ చెంతనే ఉండాలన్న ఆశ ఒక్కటి. ఆనాడు అర్జునుడిగా అర్థించితే ఈ జన్మ విధించావు. ఇకనైనా మోక్షం ప్రసాదించు తల్లి. తనయుని దయచూడు. బ్రహ్మమురారి సురార్చితలింగం. రా స్వామి. ఒక బొంగరంగా చేసి నీ ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటావు స్వామి. ఆ ఆటలో ఎంత అలిసిపోయావో ఏంటో. నువ్వే లేవని నాకు, నువ్వే అంతా అని ఆమెతో ముడేశావు. నువ్వే ఆ ముడి విప్పుతున్నావు.
తల్లి, తండ్రి, భార్య, బిడ్డలు, అన్న, తమ్ముడు, ఆస్తి, పాస్తి, ఇలా ఎన్నో బంధాలలో జీవుణ్ణి ఇరికిస్తావు. ఆ చిక్కులన్నీ మృత్యువనే ఒక చిన్న స్పర్శతో చటుక్కును తెంపేస్తావు. ఆహా, నీకు సాటి నువ్వే లీలామయ్య. స్వామి, నీకంటే నీరా? నా లీలవే నాకు గుర్తు చేసి కంట తడిపెట్టేలా చేస్తున్నావు. ఆనంద స్వరూప, నీకంటే నీరు రాకూడదు. మంజు, ఎంత పెద్ద గాయం! ఇది చూడండి. ఇదేం పట్టించుకోకు స్వామి. ఇంకెంతసేపు ఈ గాయమే మాయం కాబోతుంది. ఇక గాయమేం చేస్తుంది? త్వరగా తిను స్వామి. ఆలస్యమైతే గుడికి వెళ్ళిన వాళ్ళందరూ తిరిగి వచ్చేస్తారు. వాళ్ళుండగా నన్ను తీసుకెళ్ళడం నీకు కొంచెం కష్టం అవుతుంది. అందుకే బాగా ఆలోచించి వాళ్ళందరినీ పంపించేశాను. స్వామి, నా మొర ఆలకించి నువ్వు లోపలికొచ్చావు. నీ ఆజ్ఞ ప్రకారం తృప్తిగా బయటకొస్తాను. ఓం నమః శివాయ. రానివ్వను. నా ప్రాణాలున్నంత వరకు ఆయన్ని కడుపు దాటి రానివ్వను. కాత్యాయని అంటే మృత్యు ధర్మాన్ని అడ్డుకోవాలని ఆశిస్తున్నావా? లేదు స్వామి, మీ ధర్మానికి అడ్డు రావడం ధర్మం కాదని నా బిడ్డ చనిపోయినప్పుడు ఆయన నాకు తెలియజేశారు. ఆయనతో పాటు నన్ను తీసుకెళ్ళు స్వామి. అది నా చేతుల్లో లేదే. ఎందుకు లేదు స్వామి? ఆయన నెత్తడితో పెట్టుకున్న ఈ బొట్టుని తుడి చెయ్యకు స్వామి. నువ్వే దీర్ఘ సుమంగళీ భవాన్ని ఆశీర్వదించింది మర్చిపోకు. ఆయనతో పాటు నన్ను నీలో ఐక్యం చేసుకో. అర్ధనారీశ్వర, ఈ భక్తురాలి కోరికను మన్నించు, మన్నించు స్వామి. పుణ్య దంపతులారా, మీ అనన్యమైన భక్తి ప్రపత్తులతో ఈ అర్ధనారీశ్వరుణ్ణే బంధించి వేశారు. ప్రజలంతా మీలాగే మృత్యువుకు భయపడకుండా ధర్మంగా నడుచుకుంటే ఈ ప్రపంచమే ఒక ధర్మస్థలమే ప్రకాశిస్తుంది. అస్తు. సురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం.